మరలా చిగురించబోతుంది. గొప్ప దినాలను చూడబోతున్నావు. నీ యేసుకు సమస్తము సాధ్యమే. అబ్రాహామును చూసినప్పుడు అబ్రామట తన శరీరము మృతతూల్యమైనట్టు గమనించినట. అది మాత్రమే కాదు, ఆ శరీరము బిడ్డల ఖండానికి పంచేదని గమనించిన అబ్రాము తన భార్య శరీరాన్ని కూడా గమనించినట. అది కూడా మృతం అయిపోయిందని. చూడండి, ఒక వ్యక్తి నా జీవితంలో ఇది జరిగిపోదని తెలిసినప్పుడు అదొకటైతే, ఇంకొకరు వచ్చి ఇదే జరుగుతుందని చెప్పి ఒక స్టాంప్ వేసేస్తే ఇంకా వ్యక్తి రెండు విషయాల్లో ఇంకా బలంగా నిలబడిపోతాడు. ఏంటంటే ఇది ఇలాగే జరుగుతుంది, నేను అనుకుంది ఆ వ్యక్తి చెప్పింది ఒకటే, ఇంక ఖచ్చితంగా ఇది అయిపోతుంది. కనుక ఒక వ్యక్తి ఏం చేయడంటే, నేను అనుకుందే వాడు చెప్పాడు కనుక ఎందుకులే అడుగు వేయడం మంచిది కాదేమని చెప్పి వెనక్కి అడుగు వేస్తాడు. మనం అనుకుని వెళ్ళి ఫెయిల్ అయిపోయింది పర్వాలేదు, కానీ ఇంకొకరు ఎవరో వచ్చి నువ్వు ఫెయిల్ అయిపోతావు అని చెప్పిన తర్వాత కూడా అడిగేసి ఫెయిల్ అయిపోతే దానికి ఒక వ్యక్తి ఇష్టపడ్డ కనుక ఆ ఫెయిల్యూర్కి వెనక్కి అడుగులు వేయడానికి ఇష్టపడతాడు. చూస్తే భార్య ఫెయిల్ అయిపోయిందని తెలుసు, చూస్తే ఈయన ఫెయిల్ అయిపోయాడని తెలుసు, వీళ్ళిద్దరూ ఫెయిల్ అయిపోయారని తెలిసినప్పుడు కూడా చూడండి బైబిల్ చెప్తున్న మాట, ఈయనకు బలం వచ్చిందట, ధైర్యం వచ్చిందట. ఆ ధైర్యం దేని వల్ల వచ్చిందంటే విశ్వాసం వలన కలిగింది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మీ దగ్గర కొంచెం పిండి ఉండొచ్చు, కొంచెం విషయాలు ఉండొచ్చు, ఆదరణ లేని విషయాలు జరగచ్చు, ముందుకు ఏమీ కూడా అనుకూలంగా అవ్వకపోవచ్చు. ఆ విషయాలు దేవునికి అప్పగించాలి. ఎవరికి అప్పగించాలి చెప్పండి? దేవునికి అప్పగించాలి. దేవునికి అప్పగించకుండా మందరు ఎంతకాలం అయితే పెట్టేసుకుంటామో, మందరు ఎంతకాలం అయితే ఉంచుకుంటామో అంతవరకు విశ్వాసం కలగదు. విశ్వాసం కలగినప్పుడు చెప్పండి తర్వాత ధైర్యము కలగదు. ధైర్యం కలగాలంటే మనం చేయాల్సిన ఒక పని దేవునికి అప్పగించాలి. చెప్పాలయ్యా, నీ చేతులకు నేను అప్పగించుచున్నాను, నాకు ఈ పరిస్థితి అర్థం కావట్లేదు, అయినప్పటికీ నీ చేతులు అప్పగించుచున్నాను. చూడండి బైబిల్ చెప్తుంది దానియేలు గురించి. దానియేలుని సింహ బోన్లో వేయక మునుపు, సింహాల బోన్లో వేయక మునుపు బైబిల్ చెప్పే ఒక విషయం ఏదంటే, ఎందుకు వేశారని చూస్తే ఆ వ్యక్తి వీరు నమ్ముతున్న దేవుడిని కాకుండా వేరొక దేవుడిని నమ్ముతున్నందుకు. ఎందుకు ఏమైందంటే తన విశ్వాసాన్ని విడిచిపెట్టలే, దేవునికి అప్పగించేశాడు పరిస్థితి. ఈ దేవుడు నమ్ముతున్నావా, ఈ దేవుడు నమ్మితే నీ జీవితం ఇంతే అయిపోద్ది, ఇంకా నువ్వు వెళ్ళిపోతావు, సింహబోన్లో వెళ్ళిపోతావు అన్నా పట్టించుకోలేదట. నేను ఆ దేవుడిని నమ్ముతాను, ఆ దేవుడు నాకు గొప్ప, నా దేవుడు నాకు గొప్ప అని చెప్పి ప్రతిసారట ప్రతి దినమట ముమ్మారు ప్రార్థన చేసేవాట. ఎటువైపు అంటే యెరూషలేము వైపు తిరిగి ప్రార్థన చేసేవాడు. ప్రతిరోజు అటువైపు తిరిగి ప్రార్థన చేస్తున్నవాడు, అయ్యా నీ చేతులకు అప్పగించుచున్నాను, పరిస్థితి నీ చేతులకు అప్పగించుచున్నాను. చూస్తే నిజానికి ఆయన చేతులకు అప్పగించినా తీసుకెళ్లి సింహబోన్లు అయితే వేసేసారు. సింహాలన్నీ చాలా ఆకలిగా ఉన్నాయట. ఏ సింహమైనా ఈ వ్యక్తి దొరికితే చంపేద్దాం తినేద్దాం అని చూస్తున్న సింహాలు బైబిల్ చెప్తుంది దానియేలు సింహబోన్లో పడగానే సింహాల నోర్లు మూయబడ్డాయట. ఓపెన్ చేద్దామన్నా ఓపెన్ అవ్వట్లేదట, తిందామని ఆశ పుట్టినా తినలేకపోతున్నాయట, నిశ్శబ్దంగా అయిపోయి. ఎలా అయిందంటే వేగంగా వచ్చిన సింహాలు నాకడం ప్రారంభించే, వేగంగా వచ్చిన సింహాలు ఏం చేయకుండా పక్కన పడుకుపోవడం గమనించే. సో ఎందుకు ఈ మాట చెప్తానంటే, దేవునికి అప్పగించినప్పుడు పరిస్థితులు మనం బలం పొందుకోవడం మాత్రమే కాదు, కానీ మన చుట్టుపక్కల పరిస్థితులన్నీ కూడా ఆయన కంట్రోల్లోకి వెళ్ళిపోతాయి. మనం ఏమనుకుంటామంటే ఇది ఎందుకు ఇంకా మన కంట్రోల్లోకి రావట్లేదు, ఇది ఎందుకు ఇంకా కంట్రోల్లోకి అవ్వట్లేదు, మనం ఎందుకని హ్యాండిల్ చేయలేకపోతున్నావు, హ్యాండిల్ చేయలేవు. ఎంతకాలం అయితే నువ్వు దేవునికి అప్పగించవు. దేవునికి అప్పగించినాడు నీవు బలం పొందుకుంటావు, పరిస్థితులన్నీ కూడా ఏమైపోతుంది చెప్పండి, మారిపోవడం ప్రారంభిస్తాయి. ఎప్పుడు మారాయి చెప్పండి ఈ వ్యక్తి కిందకి? ఎప్పుడు మారాయి అంటే, వారు పన్నుతున్న పన్నగాలు ఆగిపోయా? లేదా, ఆగలేదు. అయితే ప్రార్థన ఆగిందా? ఆగలేదు. వారు పన్నగాలు వెళ్తున్నప్పుడు, వారు ఇష్టానుసారంగా మాటలు వెళ్తున్నప్పుడు, ఇష్టానుసారంగా పని చేస్తున్నప్పుడు, ఆలోచనని పరిగెడుతున్నప్పుడు, వారు వెళ్తున్న రాజులకు వెళ్ళి కలుస్తున్నారు, వీడిని ఎలాగైనా చంపాలని చూస్తున్నారు. ఇవన్నీ జరుగుతుంటే ఈయన ప్రార్థన మాత్రం, అంటే ఈయన విశ్వాసం మాత్రం ఆగలేదు. అంటే దేవునికి అప్పగించాలని కోరిక ఎవరికైతే పుడుతుందో ఆ కోరిక పుట్టే వాళ్ళకి విశ్వాసం ఆగదు. విశ్వాసం ప్రారంభమైందా ఇక ధైర్యము కూడా ఆగదు. నీ పరిస్థితుల్లో నువ్వు నిరాశ పడిపోవడానికి ఒకనొక కారణం నీకు విశ్వాసము లేకపోవడం వలన. ఆ విశ్వాసం లేకపోవడానికి కారణం నువ్వు దేవుని కాకుండా ఇంకెవరినో చూసుకుంటున్నావు, ఇంకెవరికో అప్పగించడానికి ఇష్టపడుతున్నావు, లేకపోతే ఇంకా చాలు ఇలా అయిపోయి అని చెప్పి నిరాశతో నువ్వు కోరుచుండిపోయావు. ఇలాంటి ఒక బ్రతుకు ఏం చేస్తుందంటే జీవితంలో ముందుకు ధైర్యంగా వెళ్ళనివ్వదు. ప్రతి చిన్నదానికి కూడా అలిగేయడం, ప్రతి చిన్నదానికి బాధపడిపోవడం, ప్రతి చిన్నదానికి వెనక చూస్తూ జీవితం గురించి ఇబ్బంది పడిపోవడం. సంగమా, దేవుడు మనకు నేర్పించే విషయం ఏంటంటే ఉదయాన్న అబ్రామును చూడమని చెప్తున్నాడు. ఎలాంటి జీవితాన్ని గడిపాడు. 100 ఏళ్ళు వచ్చేసే జీవితం చూస్తే
బిడ్డలు లేకుండా వెళ్ళిపోతుంది. అలాంటి ఒక సమయంలో బైబిల్ చెప్తున్న మాట చూడండి, నీకు బిడ్డలు వచ్చే ఏడాది కలగబోతున్నారు. 99 ఏళ్లకు దేవుడు కలిసి చెప్తాడు నీకు బిడ్డలు కలగబోతున్నారంటే ఆ విషయం తీసుకున్నట దేవుడు నమ్మదగిన వాడు. సారాయి ఎలాంటి వ్యక్తి? నేను చెప్పినట్లుగా ఈ సారాయి బైబిల్ స్త్రీలో ఘనమైన స్త్రీగా ఎంచబడింది. భర్తను ఏమని పిలిచేదంటే యజమానుడు అని పిలిచేది. భర్తను యజమానుడు అని పిలిచాడు. బైబిల్ చెప్తుంది ఆ మాట. ఆమె భర్తను అబ్రాహాము అని పిలిచేది కాదు, వేరే వేరే మాటలు పిలిచేది కాదు, కానీ యజమానుడు అని పిలిచేదట. మాస్టర్ యజమానుడు అని పిలిచేదట. ఈ భార్య ఒకరోజు పరిగెత్తుకుని వచ్చి ఆ యజమాని దగ్గరకు వచ్చి నీ వల్ల నా జీవితం పాడైపోయిందని చెప్పి ఆ భర్త వైపు చూపించి మాట్లాడడం ప్రారంభించింది. అయితే ఇంతకు ఏమైందంటే ఈమెకు బిడ్డలు కలక్కపోవడం చూసిన ఆమె ఏమనుకుందంటే ఈమె తీసుకొచ్చిన హాగరును ఒక ఆమెను, ఐగుప్తు నుంచి తీసుకొచ్చిన హాగరును ఒక ఆమెను అబ్రాముకి ఇస్తే, ఎందుకంటే హాగర్ని గమనించి ఉంటుంది అందరు స్త్రీల్లో, అక్కడున్న స్త్రీల్లో హాగర్ కాస్త చనువుగా మంచిగా ఈమె ఉండడం వల్ల హాగర్ ఏదైనా మేలు చేస్తుందేమో తన కుటుంబానికి అనుకున్న ఈమె హాగర్ని అబ్రాముకి ఇస్తుంది. దేనికంటే భారీగా. తర్వాత ఏమైంది చూస్తే ఎప్పుడైతే ఈమె గర్భవతి అని తెలుస్తుందో ఈ వెంటట అయితే భర్తలో లేకపోతే అబ్రాములో లోపం లేదు, సారాయి నీలో లోపం ఉందని తెలిసిన తర్వాత సారాయిని చిన్న చూపు చూడడం ప్రారంభించిందట. సారాయిని మాట్లాడడం ప్రారంభించిందట. ఇంతకాలమైంది నీకు బిడ్డలేరు, చూడు కారణము నువ్వు లోపం కలిగిన స్త్రీవి, నువ్వు లోపం కలిగిన స్త్రీవి. ఈ మాటలన్నీ వింటున్నామే తట్టుకోలేక బైబిల్ చెప్తుంది ఎంత కొట్టిందో ఎన్ని మాట్లాడిందో తెలియదు, కానీ ఈ హాగరు ఆ ఇంట్లోంచి వెళ్ళిపోయిందట. ఎన్నో మొదట 2 మాసాల్లోనే గర్భం ధరించిన మొదటి 2 మాసాల్లోనే ఆమె వేగంగా పరిగెత్తుకొని ఎవరు కనిపించకుండా ఎక్కడికో వెళ్ళిపోవడం ప్రయత్నం చేసిందట. ఎక్కడికి వెళ్ళిపోవడం ప్రయత్నం చేసిందో తెలియదు, కానీ ఆమె ప్రయాణం ఎటువైపుగా వెళ్ళిపోతుందట. అది బైబిల్ చెప్తుంది. దేవుని దూత వచ్చి ఆపి వెనక పంపించి చెప్తుందట ఏమంటే నీకు మగబిడ్డను దేవుడు ఇస్తాడు, ఆ వ్యక్తి పేరు ఇష్మాయిల్ అని పెట్టు, వెళ్ళు, దాసురాలకి లోబడి బ్రతుకు. దాసురాలకి ఏం చేయండి? లోబడి బ్రతుకు. సారాయి ఎలాంటి ఒక స్త్రీ అంటే ఆమె ఒక విషయాన్ని తీసుకోలేని ఒక ఆమె, ఒక మాట అన్నప్పుడు ఆ మాటను తీసుకెళ్ళిన ఒక ఆమె, ఆ జీవితంలో జరుగుతున్న దాన్ని ఎలాగైనా మిస్హ్యాండిల్ చేసేనా దాన్ని తప్పించుకోవాలని ఒక స్త్రీ, ఏదో ఒకటి చేసి నేను ప్రూవ్ చేసేసుకోవాలనుకున్న ఒక స్త్రీ ఆమె. నా జీవితంలో నేను అనుకుంది జరగాలి, వేరొక జరగకూడదని పరిగెత్తి ఒక స్త్రీ ఆమె. బైబిల్ చెప్తుంది అలాంటి స్త్రీ కొట్టడం ప్రారంభించిందట. అలాంటి స్త్రీ ఆ బాధను తట్టుకోలేక తన భర్త ఏమైపోతాడో లేకపోతే ఆ భర్తను తీసుకెళ్ళిపోద్దేమో అని చెప్పి ఆలోచనతో కుమిలిపోయి ఏదో ఒకటి చేయడానికి ప్రయత్నం చేస్తుంది. అయితే మర్చిపోయింది ఈమె అంతా కూడా దేవుని కంట్రోల్లో ఉందని. సగమా మన జీవితంలో జరుగుతున్న విషయాలు మన కంట్రోల్లో ఉండకపోవచ్చు, కొన్ని కంట్రోల్ ఉండొచ్చు, కానీ నేను చెప్తున్నాను నీ చేతిలో కంట్రోల్ ఉన్నవి, కంట్రోల్ లేనివి కూడా దేవుని చేతుల్లో ఉన్నాయి. నీ భర్త విషయమైన కంట్రోల్ దేవుని చేతుల్లో ఉంది, నీ కుటుంబ విషయమైన కంట్రోల్ దేవుని చేతులు ఉంది. దేవుని అడగాలి, అయ్యా గో నా భర్త విషయం నాకు అర్థం కావట్లేదు, నాకేమో డౌట్లు వచ్చేస్తుంది, అస్తమానం ఎడు తిరుగుతున్నాడు ఎడిపోతున్నాడు, నాకు డౌట్ వచ్చేస్తుంది, నాకు అర్థం కావట్లేదు, కానీ నా భర్త జీవితం నీ చేతుల్లో ఉంది. తప్పిపోయాడేమో, ఇష్టానుసారంగా వెళ్ళిపోతున్నాడేమో, ఏం చేస్తున్నాడో నాకు అర్థం కాదు, నా భార్య విషయం అర్థం కావట్లేదు నాకు, కానీ నాకు నీ మీద నమ్మకం ఉంది. అయ్యా నీవు కుటుంబాలని కంట్రోల్ చేస్తున్న వ్యక్తివి. ఇలా దేవుని మీద ఆధారపడుతున్నప్పుడు ఏమవుతుందంటే మన విశ్వాసం ప్రారంభమవుతుంది. ఆ విశ్వాసం ఏం చేస్తుందంటే మనకు ధైర్యాన్ని ఇస్తుంది. అది మాత్రం కాదు, మన చుట్టుపక్కల పనులన్నింటినీ కూడా సెటిల్ చేస్తుంది. ఈమె మొన్న కొంచెం పిండి కొంచెం నూనెతో అప్పం చేయడానికి రెడీ అయిపోయింది, వెళ్ళిపోయింది. వెళ్ళిపోతున్నప్పుడు ఆయన ఆపి చెప్తాడు, అమ్మా 3.5 సంవత్సరాలు ఇక్కడ కరువు ఉండబోతుంది, ఎంతకాలం కరువు ఉంటుందో డేట్తో పాటు చెప్పగలడు. ఇక్కడ నిలబడిన ఆయన నిలబడి చెప్తున్నాడు ఏంటంటే ఈ కరువులో నువ్వు పోషింపబడతావు. యోధి అన్న అంతకన్నా గొప్పోడు దేవుడు నీకు చెప్తున్నాడు, నేను నిన్ను పోషిస్తాను విడవకుండా. దేవునికి మహిమ కలుగును గాక. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ పరలోకపు తండ్రి మీకు వందనాలు. మా జీవితంలో యథార్థంగా బ్రతకడం మాకు నేర్పించండి, నీ మీద ఆధారపడి బ్రతకడం నేర్పించండి. ఎలా అయితే అబ్రాహాము నీ పైన ఆధారపడి బ్రతికాడో, ఎలా అయితే ఇస్సాకు నీ పైన ఆధారపడి బ్రతికాడో, ఎలా అయితే రూత్ నీ పైన ఆధారపడి బ్రతికిందో మేము అలా బ్రతికే వారిగా మమ్మల్ని ఉంచండి. మా జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు కలుగుతున్నా, ఎన్ని జీవితంలో ఇబ్బందులు కలిగే ఆలోచన మా జీవితంలో మేము మాత్రం నీ మీద ఆధారపడే వ్యక్తులుగా చేయమని అడుగుతున్నాం. అయ్యా ఈ ఉదయాన మా జీవితంలో నీ మీద ఆధారపడుతుండగా మాకు కానివన్నీ కూడా మావి కాదు, మేము విడిచిపెట్టేస్తాం.
మావి మాత్రం మా తండ్రి వాటిలో మమ్మల్ని దీవించండి. ఈ లోకం మా పట్ల ప్రవర్తించిన తీరు ఎంత చెడుదినప్పటికీ మేము మాత్రం నీ మీద ఆధారపడి బ్రతకడానికి ఇష్టపడుతున్నాం. అయ్యా, నీ బిడ్డలు నీ మాట వినుండగా విశ్వాసం వారికి కలుగును గాక, ఆ విశ్వాసం వారికి బలం తెచ్చును గాక, ప్రతి పరిస్థితిని కూడా కంట్రోల్ చేయను గాక. యేసునామమున నీ కృప, సమాధానము, నెమ్మదిని నీ బిడ్డలకు అనుగ్రహించి ధైర్యంతో వారిని నింపి నడిపించబడదు. యేసు అతి పరిశుద్ధ నామమున ప్రార్థించుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.